వెళ్తాను పామర్కి వెళ్తాను పామర్కి. ఓకే. ప్రజానిధి ప్రభుత్వం బాగానే ఉంది. ఓకే. అది 2 ఏళ్లయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది మొత్తంగా అంటే? ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఒక సంవత్సరం అనేది కొంచెం వెనక ముందు కొంచెం ఉంటది. ఓకే. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగింది అనుకుంటున్నారు? పర్లేదులే ఫస్ట్ కొంచెం కావాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా కొంచెం వెనక ఉంటది. తర్వాత ఇంప్రూవ్మెంట్ అవుతారు. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ నారా లోకేష్ ఒక పనికి మాలిన చెత్త మంత్రి అంటుంది ఆమె. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఆ కామెంట్స్ గురించి? ఇప్పుడు నాకు టైం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మాట్లాడడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఓకే. దానివల్ల వాళ్ళు యథాస్థితిగా అది కంటిన్యూ అవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడింది ఆమె. పవన్ కళ్యాణ్ ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ, ప్రజల్ని మోసం చేశాడు ఆయన. ఫస్ట్ లో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడరా అంతే. ఫస్ట్ లో మాట్లాడుతూ స్వయాన వైసీపీ ఒక గొడ్డల పార్టీ, దానికంటూ విధి విధానాలు ఏమీ ఉండవు, ఒక విజన్ ఉండదు అంటారు ఆయన. మీరు నమ్ముతున్నారా వైసీపీ గొడ్డల పార్టీ అంటే? చాలా మంది ఏంటంటే కొంతమందికి అంటే 30% 40% వాళ్ళు అబౌవ్ చూస్తారు జనాలని. మిగతా అనే వాళ్ళంటే ఎఫెక్ట్ అయ్యారు, అంటే కొంచెం రివర్స్ గా అయ్యారు కొంచెం. ఓకే. దానివల్ల వాళ్ళు చేసే చివరిగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ వాళ్ళ ప్రవర్తన కొంచెం విధానం మారి కొంతమంది మారారు. అందువల్ల ఈ మొన్న ఎలక్షన్కి ఏంటంటే అవునులే. బంపర్ మీద కొంచెం వచ్చింది. నారా లోకేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ, నాకు అన్నయ్య లేరు కానీ పవన్ కళ్యాణ్ నాకు అన్నయ్యతో సమానం అంటున్నారు ఆయన. ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం అంటే? వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కొంచెం జనాలు ప్రజలు బాగుండాలని చెప్పి వాళ్ళంతా కలిసే పనిచేస్తున్నారు. ఓకే. నాకు తెలిసినంత వరకు. వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు మీరు? వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి? మీరు అడిగిన క్వశ్చన్కి చాలా టైం పడుతుంది మాట్లాడాలంటే. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు, ఇంకెవరైనా? మీరు కోరుకోండి. వీళ్ళు కలిసే పని చేస్తారని చెప్పి అన్నారు ఓకే. ఇంతకుముందు పవన్ గారు. ఇంకెట్టయితే చూడాలి. ఇంకెట్టయితే మాకు మీరు అడిగే క్వశ్చన్కి చాలా టైం పడుతుంది ఓకే. మాట్లాడంటే. థ్యాంక్ యూ.